Android application development in Telugu. Android applications బేసిక్ అప్లికేషన్స్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ముందుగా బటన్స్ ఎలా వాడతాము, టెక్స్ట్ వ్యూ అంటే ఏంటి, ఎడిట్ వ్యూ అంటే ఏంటి, బేసిక్ సింపుల్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ స్టూడియోలో స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఈ బేసిక్స్ ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, జేడీకే అంటే ఏంటి, ప్రీవియస్ వీడియోస్ చూడడం మర్చిపోకండి ఇవి తెలియకపోతే. ఒక బేసిక్ అప్లికేషన్తో స్టార్ట్ చేద్దాం. మై ఆండ్రాయిడ్ బేసిక్ యాప్. గో హెడ్ విత్ బేసిక్ యాక్టివిటీ ఆర్ ఎంటీ యాక్టివిటీ. ఇవి ఏంటన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. ముందుగా టెక్స్ట్ వ్యూ అంటే ఏంటి, ఎడిట్ వ్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. టెక్స్ట్ వ్యూ అంటే మీకు ASP.NET తెలిస్తే లేబుల్ అంటారు చూసారా, లేబుల్ లాంటిది. లేదా నార్మల్ అపీరెన్స్కి ఒక స్మాల్ బాక్స్ లాగా ఉంటుంది. దాన్ని మనం ఎడిట్ చేయలేం. ఓన్లీ అందులో ఉన్న వాల్యూని సెట్ చేయగలుగుతాం, అందులో ఒక వాల్యూని సెట్ చేయగలం, లేదా అందులో ఉన్న వాల్యూని మనం గెట్ చేసుకోగలుగుతాం. అంతేకాని యూజర్ కెనాట్ ఎడిట్ ద డేటా డైరెక్ట్లీ అనమాట. ఇదే ఎడిట్ వ్యూ టెక్స్ట్ బాక్సెస్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జీమెయిల్లో సైన్ అప్ అయినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ బాక్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇక్కడ టెక్స్ట్ వ్యూ కాదండి, వాటిని ఎడిట్ టెక్స్ట్ అని పిలుస్తారు. ఎడిట్ టెక్స్ట్. దాని పక్కన లేబుల్స్ ఉంటాయి చూసారా, ఎంటర్ యూజర్ నేమ్ హియర్, పాస్వర్డ్ అని ఉంటాయి చూసారా, వాటిని మనం టెక్స్ట్ వ్యూస్ అనొచ్చు. నా ఒక సింపుల్ వ్యూలో ఇన్పుట్ తీసుకొని, అంటే 10, 20 అనే ఇన్పుట్స్, యూజర్ ఇన్పుట్స్ ఏవైనా కావచ్చు, ఆ ఇన్పుట్స్ తీసుకొని ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఎడిషన్ చేసి యాడ్ చేసిన వాల్యూని ఒక టెక్స్ట్ వ్యూలో డిస్ప్లే చేసేట్టుగా ఒక సింపుల్ ప్రోగ్రామ్ చేద్దాం. ఇది డిజైన్ వ్యూ, ఇది జావా కోడ్. ఇప్పుడు ఈ డిజైన్ వ్యూలో రిలేటివ్ బదులు నేను లీనియర్ లేఅవుట్ను వాడతాను. ఓరియంటేషన్ నాకు వర్టికల్గా కావాలి. ఇది ఎందుకు చేస్తున్నాం, ఈ లీనియర్ లేఅవుట్ ఏంటి, రిలేటివ్ లేఅవుట్ ఏంటి, టేబుల్ లేఅవుట్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ట్యూటోరియల్స్లో డిస్కస్ చేస్తాం. మీరు రిలేటివ్ లేఅవుట్ని రిలేటివ్ లెవెల్లో కూడా ఉంచుకొని వాడచ్చు. నాకు రెండు ఎడిట్ టెక్స్ట్లు, ఒక టెక్స్ట్ వ్యూ ఇక్కడ మనం యూజ్ చేయబోతున్నాం. ఎడిట్ టెక్స్ట్. ఇవి ఎందుకు అంటే జస్ట్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. width should be match parent, height should be wrap content. అండ్ ప్రతి ఒక్క వ్యూకి కూడా ఒక ఐడి అన్నది కంపల్సరీగా పెట్టుకుంటే ఈ వ్యూస్ని మనం ఫ్యూచర్లో జావా కోడ్ నుంచి రిఫరెన్సెస్ తెచ్చుకోవాలంటే ఈ యూనిక్ ఐడిని బేస్ చేసుకొని మనం తెచ్చుకుంటాం. ఒక యూనిక్ ఐడి ఇస్తాం అన్నమాట, ఎడిట్ 1 లేకపోతే వాల్యూ 1, ఇలా ఒక యూనిక్ ఐడి. దీనికి రెఫరెన్స్ తెచ్చుకోవడానికి మనం ఒక యూనిక్ ఐడి పెట్టుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకొక టెక్స్ట్ వ్యూను, ఎడిట్ టెక్స్ట్ను కూడా మనం పెడదాం. దీనికి పేరు ఎడిట్ 2 అని పెడతాం. ఇక్కడ మూడవ టెక్స్ట్ వ్యూ ఉంది, మూడవ వ్యూ, ఫస్ట్ టెక్స్ట్ వ్యూ ఇది. దీనికి కూడా ఒక ఐడిని పెడదాం. దీన్ని రికగ్నైజ్ చేయడానికి టెక్స్ట్ వ్యూ 1, ఎడిట్ వ్యూ 1, ఎడిట్ వ్యూ 2 అండ్ టెక్స్ట్ వ్యూ 1, 3 ఉన్నాయి. వీటికి కూడా యూనిక్ ఐడీస్ మనం అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు డిజైన్లోకి వస్తే మీకు డీటెయిల్స్ ఇలా కనిపిస్తున్నాయి. దీన్ని రన్ చేద్దాం. బ్లూ స్టాక్లో రన్ చేద్దాం. ఎలా కనిపిస్తుందో చూద్దాం. కాసేపట్లో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అవుతుంది. అది ఎలా అపీర్ అవుతుందో కాసేపట్లో చూద్దాం. రెండు ఎడిట్ వ్యూలు, ఎడిట్ టెక్స్ట్లు, ఒక టెక్స్ట్ వ్యూ. ఇన్స్టాలింగ్ ఏపీకే. Yeah, now you can notice here you can edit the data, enter the data. ఇక్కడ మీరు ఇది టెక్స్ట్ వ్యూ, ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ వ్యూ ఇది. ఇప్పుడు నాకు ఒక బటన్ కూడా ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఒక బటన్
బటన్ ఎలా ప్లేస్ చేయాలో చూడండి. సింపుల్. బటన్ విత్ మ్యాచ్ పేరెంట్, హైట్, wrap కంటెంట్. దాని మీద ఉండే టెక్స్ట్ మాత్రం నేను యాడ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. యాడ్ ఎడిషన్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఇవన్నీ మారిపోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక బటన్ యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అనే ఒక బటన్. కానీ ఆపరేషన్స్ ఏమీ జరగట్లేదు. చూడండి, ఆపరేషన్స్ ఏం జరగడం లేదు. ఇక నాకు హలో వరల్డ్ బదులు రిజల్ట్ అని పెడదాం అనుకుంటున్నాను. రిజల్ట్ రన్ చేస్తే అది ఎడిట్ అవుతుందో లేదో చూడండి. యా, రిజల్ట్. సో ఇప్పుడు ఈ రెండిట్లోనూ ఇన్పుట్ ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేసి టెక్స్ట్ వ్యూలో ప్లేస్ చేయాలి. బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ జరగాలి. దానికోసం నేను ఒక మెథడ్ రాయడం జరుగుతుంది. పబ్లిక్ వాయిడ్ యాడ్ నెంబర్స్ వ్యూ. ఎప్పుడైతే ఇలా రెడ్ కలర్లో మీకు అండర్లైన్ వస్తుందో ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆ నేమ్ స్పేస్ని ఆ క్లాస్ని ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్ట్ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ ఉన్న రెండు ఎడిట్ వ్యూలకి రిఫరెన్స్లు తెచ్చుకోవాలి. మనం ఆ వాల్యూని తెచ్చుకోవాలి కదా. మనం ఇక్కడ ఎంటర్ చేసిన ఈ రెండు టెక్స్ట్ వ్యూల్లో ఎంటర్ చేసిన డేటాను మనం తెచ్చుకోవాలి అంటే ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ఎడిట్ టెక్స్ట్ et ఈక్వల్ టు టైప్ కాస్టింగ్ ఎడిట్ టెక్స్ట్ ఫైండ్ వ్యూ బై ఐడి r.id. ఎడిట్ వ్యూ. రెండవ దాన్ని కూడా తెచ్చుకుందాం. ఎడిట్ టెక్స్ట్ et2 ఈక్వల్ టు ఎడిట్ టెక్స్ట్ ఫైండ్ వ్యూ బై ఐడి. ఆ రెండిట్లో ఎంటర్ చేసిన నెంబర్ని ఇంటీజర్ వాల్యూస్లో తెచ్చుకుందాం. ఇంట్ a, b. Now a equal to integer dot parse int of et dot get text. b equal to integer dot parse of et2 dot get text dot toString. Now finally we are going to ఈ రెండింటిని కూడా యాడ్ చేసి టెక్స్ట్ వ్యూలో ప్లేస్ చేయడం జరగాలి. అంటే టెక్స్ట్ వ్యూ ఈక్వల్ టు టెక్స్ట్ వ్యూ టైప్ కాస్టింగ్ ఫైండ్ వ్యూ బై ఐడి r.id. టెక్స్ట్ వ్యూ dot set text of a plus b. ఈ a plus b యాక్చువల్గా ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. కానీ ఈ సెట్ టెక్స్ట్లో మనం స్ట్రింగ్ని ప్లేస్ చేయాలి. దానికోసం స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ a plus b. అలాగే ఈ మెథడ్ని మనం ఆ బటన్ ఆన్ క్లిక్ ఈవెంట్లో కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెథడ్లో బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. దానికోసం ఇలా రాసాం. నౌ రన్ చేద్దాం. క్యాల్కులేషన్ పెర్ఫామ్ అవుతుందో లేదో చూద్దాం. ఎడిషన్. యా, now 124 or 134 plus 156. And this is the result. సో ఈ టైప్లో బేసిక్ క్యాల్కులేషన్ మనం చూసాం. నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ జనరేటర్ చూద్దాం. ర్యాండమ్ నెంబర్ జనరేటర్. ఇప్పుడు ఈ టెక్స్ట్ వ్యూలో ఎడిట్ టెక్స్ట్ల బదులు నేను టెక్స్ట్ వ్యూస్ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ వ్యూలో ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయ్యి ఈ టెక్స్ట్ వ్యూలో డిస్ప్లే అవ్వాలి. అది నా నెక్స్ట్ టార్గెట్.
లేకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మీరు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ముగ్గురు ఫ్రెండ్స్‌కి 3 టెక్స్ట్ బాక్స్‌లు సెండ్ చేద్దాం. ఆ 3 టెక్స్ట్ బాక్స్‌లో ఎవరికి ఎక్కువ నంబర్ వస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా మనం ఒక సింపుల్ గేమ్ ఒకటి డిజైన్ చేద్దాం. టెక్స్ట్ వ్యూలు ఎన్ని కావాలి మనకి? 3 కావాలి. 3 టెక్స్ట్ వ్యూస్ విత్ యూనిక్ ఐడీస్. బటన్ ఆన్ క్లిక్ చేసినప్పుడు ర్యాండమ్ నెంబర్ అని క్రియేట్ చేద్దాం. ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు దీన్ని ర్యాండమ్ నెంబర్గా డిజైన్ చేద్దాం. ర్యాండమ్ నెంబర్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. చూడండి, నెంబర్ ర్యాండమ్ నెంబర్ ఆర్ అండ్ ఎన్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. ఇదంతా తీసేసి ఒక ర్యాండమ్ నెంబర్ క్యాలిక్యులేషన్ కోసం మనం ర్యాండమ్ అనే క్లాస్ని వాడాలి. ఇక్కడ చూడండి, ఇది యూటిల్ అనే ప్యాక్లో ఉంటుంది. సో ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ర్యాండమ్ ఆర్ ర్యాండమ్ ఈక్వల్ టు న్యూ ర్యాండమ్ ఆఫ్ క్లోజెస్. ఇప్పుడు ర్యాండమ్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ ఒక 500 నెంబర్స్, 0 నుంచి 500 నెంబర్స్లో ఇవ్వచ్చు. డబల్ అయితే 0 to 1 మధ్యలో ఇట్స్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎ లాట్ ఆఫ్ నెంబర్స్. 5000. నౌ దీన్ని టెక్స్ట్ వ్యూ 1లో ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటికి మళ్ళీ మనం రెఫరెన్సెస్ తీసుకురావాలి. tv1 ఈక్వల్ టు టెక్స్ట్ వ్యూ find view by id r dot id dot text view 1. ఇలాగే మూడిటికి ప్లేస్ చేయాలి మనం. టెక్స్ట్ వ్యూ 2, టెక్స్ట్ వ్యూ 3, ఇక్కడ కూడా టెక్స్ట్ వ్యూ 2, టెక్స్ట్ వ్యూ 3. tv1 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్, ఈ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ర్యాండమ్ నెంబర్ని అక్కడ ప్లేస్ చేద్దాం. స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ దట్ ర్యాండమ్ నెంబర్. అలాగే మూడిటికి కూడా, మిగతా రెండింటికి కూడా ఇలా ప్లేస్ చేసాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఏ టెక్స్ట్ బాక్స్లో ఎక్కువ నెంబర్ వస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా మనం చూపిద్దాం. సింపుల్ గేమ్. Yeah. Now add third person is the winner. Third person is the winner. Now the first person. ఇలా ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసుకోవచ్చు.